14వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీ నాజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకను చోటున్నదని చెప్పెను. అందుకో యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఎలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడదని మీతో చెప్పుచున్నానెను. పిల్లరా, ఈ రోజుల్లో వివాహాలకు మనం వెళుతున్నాం. ఎక్కడికి? విందుకు వెళుతున్నాం. విందుకు వెళ్ళే వాళ్ళైనా వంటలు చేసుకుంటారా? అక్కడికి వెళ్ళి విందుకు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపరచబడిన భోజన పదార్థాలను తినొస్తాం, అంతేనా? యేసు ప్రభు వారు కూడా ఇక్కడ చెప్తున్నాడు, విందు సిద్ధమైంది, నేను ఏర్పరచుకున్న వారిని రమ్మని పిలవమని చెప్పి ఒక ఉపమానం చెప్తున్నాడు తన దాసుని పంపినప్పుడు. మొదటివాడు ఏమి సాగు చెప్పినాడంట? మొదటివాడు ఏం సాగు చెప్పినాడు? నేను పొలమును కొన్నాను, పొలం కొనేటప్పుడు చూస్తారు కదా, పొలాన్ని మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంటుందా? సాకులు చెప్తా ఉంటారు. రెండో వాడు ఏమంటున్నాడు? రెండోవాడు, 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని కొన్న తర్వాత పరీక్షించేది ఏంటి? సంతలో కొనేటప్పుడు ఏం చేస్తారు? పరీక్షించి కొంటారు. ఇదొక సాకు. మూడో వ్యక్తి ఏమంటున్నాడు? స్త్రీని వివాహం చేసుకుంటే ఇంట్లోనే కూర్చుంటాడా? బయటికి పోయి పని చేయాలి కదా. సాకులు చూడండి ఎలా చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అసలు విషయం ఏంటంటే, విందు సిద్ధమైంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. విందు సిద్ధమైంది, నేను పిలుస్తున్నాను, కొంతమందిని పిలుచుకొని రా అని చెప్పి దాసుడు చెప్పినప్పుడు, వారు సాకులు చెప్పినప్పుడు ఆ యజమానుడు స్థలంలో యేసు ప్రభువారు ఉంటారు. ఆయన ఏం చేశాడంట? కోపగించుకొని తన దాసుతో చెప్తున్నాడు, ఇక వెళ్ళిపో, రాజవీధులకు వెళ్ళిపో, కంచెలకు వెళ్ళిపో, సందులకు వెళ్ళిపో, ఎక్కడెవడు కనబడ్డా అతను తీసుకొని వచ్చి విందులోకి తీసుకొని పిలువు, వాళ్ళని ఆహ్వానించని చెప్పినప్పుడు అందరిని తీసుకొని వచ్చినారు. తర్వాత ఏమంటున్నాడు? 24 వచ్చిన చూడండి, 24 వచ్చిన ఏమన్నా చూద్దాం. ఏదైనా పిలువబడిన మనుషులు, ప్రియులారా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంట? మొట్టమొదట ప్రజలు ఎవరు? పిలువబడిన వారు. ఈరోజు సంఘాలలో కూడా కొంతమందిని దేవుడు ఏర్పరచుకుని కొంతమందిని పదే పదే పిలుస్తా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంటారు? సాకులు చెప్తుంటారు. ఎవరికి నష్టం? విందు కోల్పోయారు వారు. ఏమనంటున్నాడు? ఏమన్నది వాక్యం అక్కడ? అందుకు పిలువబడిన వారు
24 వచ్చిన ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడు. పరలోక రాజ్యం గురించి రాయబడింది. మీరు పైన చూస్తే తెలుస్తుంది. 13, 14, 15 వచనాల్లో యేసయ్య ఒక వ్యక్తితో సంభాషిస్తూ ఉంటాడు. ఆయన భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు సంభాషిస్తూ ఉంటాడు. విందు రుచి చూడడు. పిలువబడిన వాడు రాకపోతే విందు రుచి చూడరు. సంఘముగా కూడా మనల్ని కొంతమంది దేవుడు ఏర్పరచుకుంటాడు. ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు, ఏదైనా ప్రార్థన ఉన్నప్పుడు సాకులు చెప్పామనుకో, ఆ రోజు దేవుడు ఇచ్చే ఆ జీవాహారం కోల్పోతాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువు 25 వచ్చిన. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభువు శిష్యుడు కావాలంటే ఏం చేయాలంటే అన్ని అసహించుకొని యేసయ్యని హత్తుకోవాలి. చెప్పలేండి ప్రభువు అయిపోద్దాం. హల్లెలూయా. అన్ని అసహించుకోవాలి, అన్ని నీకు ద్వేషింపబడాలి, దేవుడే నీకు ప్రియముగా కనబడాలి. కానీ చాలా మంది సాకులు చెప్పి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. 26 వచ్చిన. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27 వచ్చిన. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. యేసు ప్రభు శిష్యరికం అంటే ఏదో పోయి మందిరాలకు పోయేసి అయిపోతుంది అనుకుంటా. యేసయ్య ఎంత చక్కగా చెప్తున్నాడు. అలాగన ఆయన మార్గంలో నడిచేవారే ఆయన శిష్యులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేం ద్వేషించాలంట? తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, తర్వాత అక్కచెల్లెలను, తర్వాత తన ప్రాణాన్ని సహా పెద్దగా లెక్క చేయకుని వాడు దేవుని శిష్యుడు అవుతాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పిలువబడిన వారు ఏం కోల్పోయినారు? విందు కోల్పోయినారు. పిలువబడిన వారు ఏం కోల్పోయినారు? విందు. మరలా పిలిచినాడు దేవుడు, కానీ వాళ్ళు రాకుండా ఏం చేసినారు? ఏం చెప్పారు వాళ్ళు? చెప్పండి గట్టిగా. సాకులు చెప్పారు. సాకులతో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. చిక్కుడుకాయ కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినాడు ఒక ఆయన. శరీర సుఖం కొరకు దేవుని అభిషేకాన్ని కోల్పోయినాడు సంసోన్. చాలా మంది దేవుని దీవెనలు పోగొట్టుకుంటారు. పిల్లరా, మనము నిజంగా మనం కూడా కొన్ని విషయాల్లో ఎలా ఉంటున్నామో మనం పరీక్షించుకోవాలి. ఇదిగో ఈ ఆస్తి, ఇది ఏమి మన వెంట రాదు. ఏది మన వెంట ఏమైనా వస్తుందా? మనం ఈ లోకాన్ని వదిలినప్పుడు ఏమైనా వస్తుందా? మనకు వస్తుందా? ఏదైనా ఏమంటే వస్తుందా? రాదు. వచ్చేది ఒకటి ఉంటుంది, నీతి క్రియలు మన వెంట, మన క్రియలు మన వెంట, మన ఆత్మ వెంట వస్తాయి. ఆ క్రియల ఫలం మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం గాక. విందుకు పిలువబడ్డారు. పిలువబడిన వారు ఏమైపోయారు? ఇప్పుడు రిజెక్ట్ చేయబడ్డారు. ఇక వాళ్ళకు రుచి చూడరంట. మన మందిర సావాసంలో చాలా మందిని ఫోన్లు చేసి పిలుస్తా ఉంటే ఏదేదో సాకు. దేవునికి స్తోత్రం. వాళ్ళ విందు, వాళ్ళ ఇష్టము, వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ కాలం ఏ కాలం తెలుసా? ఎవరికి వారు సిద్ధపడితే వారిని ఆశీర్వదించే కాలం. దేవుడు వారిని ఆశీర్వదించే కాలం. హల్లెలూయా. భర్త సిద్ధపడతాడా? భర్తను ఆశీర్వదిస్తాడు. భార్య సిద్ధపడుతుందా? భార్య. కుటుంబం సిద్ధపడతా? కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆసక్తి లేని వాళ్ళని, తర్వాత శ్రద్ధ లేని వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. వారు ఎన్ని శ్రమలకు గురైపోయినా దేవుడు నవ్వుతుంటాడు. ఆయన నవ్వుతాడంట కొంతమంది శ్రమలు కలిగినప్పుడు. వాక్యాలు చాలా ఉన్నాయి, కానీ పరమందున్న ఆశీర్వాదం ఏం చేస్తాడంట? నవ్వుతాడంట.
ఎందుకంటే దేవుని ఆశ్రయించని ప్రజలకు రూలే దేవుని సన్నిధిలో. దయచేసి చక్కని సమయంలో మనం ఉన్నా, మరి మీరు ఎవరు కూడా నిద్రపోము అంటే నేను మరి మన మధ్యలో తమ్ముడు యోగు, దేవుడి వాక్యాన్ని దీవించును గాక. తమ్ముడు యోగు